అంబర్పేట్ బతుకమ్మ కుంట విషయంలో బిగ్ ట్విస్ట్ ఇది. ఎన్నో ఏళ్లుగా వివాదంలో ఉన్న ఆ స్థలంపై కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అది ప్రభుత్వ స్థలమే అంటూ కుంటను హైడ్రా అభివృద్ధి చేయగా కోర్టులో ఏమీ తేలకుండా అలా ఎలా చేస్తారంటోంది న్యాయస్థానం. బోర్డులు శిలాఫలకాలన్నీ తీసేయాలంటూ కోర్టు ఆదేశించింది. ఇంతకీ అది ప్రభుత్వ స్థలమా లేక ప్రైవేట్ ల్యాండా? కోర్టు క్లియరెన్స్ లేకుండా హైడ్రా ఎందుకు అభివృద్ధి చేసినట్లు? హైదరాబాద్ నగరంలోని చెరువులు కుంటల పునరుద్ధరణ కోసం ఏర్పాటైన హైడ్రా బతుకమ్మ కుంటగా చెప్తున్న భూమిని అభివృద్ధి చేసింది. కుంటను ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్లు, ప్లేయింగ్ జోన్ లాంటివి నిర్మించింది. ఈ కుంటను సీఎం రేవంత్ స్వయంగా గతేడాది సెప్టెంబర్లో ప్రారంభించారు. అయితే ఆ బతుకమ్మ కుంట విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అక్కడ శిలాఫలకాలను తొలగించాల్సి వచ్చింది. అది ప్రభుత్వ స్థలంగా గుర్తించి కుంటను అభివృద్ధి చేసింది హైడ్రా. అయితే బతుకమ్మ కుంట ల్యాండ్ తనదే అంటూ బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. మొత్తం 7 ఎకరాల విషయమై కోర్టులో పెండింగ్ ఉండగానే బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసింది హైడ్రా. అయితే ఆ భూమికి సంబంధించి ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. ఎవరికీ క్లియర్ టైటిల్ లేనప్పటికీ కుంటగా మార్చేశారంటూ జనవరి 10, 2025న లోయర్ ట్రయల్ కోర్టులో సివిల్ సూట్ వేశారు ఎడ్ల సుధాకర్ రెడ్డి. హైడ్రాకు వ్యతిరేకంగా పర్మనెంట్ ఇంజెక్షన్ ఇవ్వాలంటూ సివిల్ సూట్ వేశారు. లోయర్ కోర్టులో టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు ఆయన. జూన్ 12, 2025న ఈ ల్యాండ్ పై హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ బతుకమ్మ కుంటను హైడ్రా డెవలప్ చేసిందని అంటున్నారు ఆయన. ప్రైవేట్ ప్రాపర్టీ ఎక్కడ గవర్నమెంట్ సంబంధం లేదు. గవర్నమెంట్ సడన్ గా హౌస్ అరెస్ట్ లాస్ట్ నవంబర్లో చేసి ఇంటీరియర్ ప్రొక్లైన్ తీసుకోవాలి. లెవెల్ ఉండే బుషెస్ అని ఉంటాయి. నేనేమో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కోసం టైటిల్ కోసం నేను కోర్టులో నడుస్తా ఉంది. ప్రాసెస్లో ఉంది అది సివిల్ కోర్టులో. సో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి తవ్వడం స్టార్ట్ చేసి కోర్టుకు పోయింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద మరో పిటిషన్ వేశారు ఎడ్ల సుధాకర్ రెడ్డి. గతంలో ఆ స్థలం ఎలా ఉందో అలాగే ఉంచాలంటూ మార్చి 17, 2026న హైకోర్టు హైడ్రాకు ఆదేశాలిచ్చింది. హైడ్రా ఆనవాళ్లు, కాంపౌండ్ వాల్స్, గ్రిల్స్ సహా అన్ని తొలగించాలని కోర్టు ఆదేశించింది. దీనికోసం హైడ్రాకు నెల రోజులు గడువు ఇచ్చింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును హైడ్రా ఆశ్రయించింది. భూమి ఎవరిదని తేల్చే వరకు హైకోర్టు ఆదేశాలనే పాటించాలని సుప్రీంకోర్టు హైడ్రాను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు హైడ్రాకు 3 వారాల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. అప్పీల్ అయితే కోర్టు నాకు వెసులుబాటు ఇచ్చింది. ఆ సింగిల్ జడ్జిది ఇగ్నోర్ చేయండి, వ్యాలిడ్ కాదని సివిల్ కోర్టు పోమన్నారు. ఇమీడియట్ 9 తారీఖు నాడు ఆర్డర్స్ వచ్చినాయి. ఇమీడియట్ 10 తారీఖు నాడు సివిల్ ట్రయల్ కోర్టులో ఇచ్చేసిన. ట్రయల్ కోర్టు యాడ్ ఇంటర్మ్ ఇస్తలేదు. 10 రోజులు మన వెకేషన్ వచ్చింది. యాడ్ ఇంటర్మ్ ఇవ్వకపోతే మళ్ళీ ఇమీడియట్ కోర్టులో సిఆర్పిఎస్ స్టేటస్ పోయి ఇచ్చింది. ఏది మేము యాడ్ ఇంటర్మ్ డిస్పోజ్ చేయము, 3 నెలలకు తొందర చేయమని కింద కోర్టు చెప్పింది. ఒరిజినల్ పర్మనెంట్ ఇంజెక్షన్, అప్పటిదాకా టెంపరీ ఇంజెక్షన్ ఇవ్వమని అడిగిన. ఆ టెంపరీ ఇంజెక్షన్ కూడా 3 నెలలు తీసుకునేది. 3 నెలలు తీసుకునే లోపల స్టేటస్కి వస్తే వీళ్ళు కావాలని వర్క్ ఆర్డర్ కింద ఇచ్చి ఇలా తవ్వడం స్టార్ట్ చేసినాం. కంటెంప్ట్ చేసినాం సిఆర్పీలో. సుప్రీంకోర్టు ఆదేశాలతో బతుకమ్మ కుంట దగ్గర పేర్లు, శిలాఫలకాలు తొలగించాల్సి వచ్చింది. అయితే బోర్డులు మాత్రమే తీసేయాలని కోర్టు చెప్పిందంటోంది హైడ్రా. ఆ భూమి ఎడ్ల సుధాకర్ రెడ్డికి సంబంధించినదే అని కోర్టు చెప్పలేదని హైడ్రా అంటోంది.